హాయ్ అండి. పెద్ద మిర్చితో ఈరోజు మిరపకాయ బజ్జీలు ఎలా చేయాలో ట్రై చేద్దాం. ఈరోజు నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను, బాగానే వచ్చాయి. ఒకసారి నేను ఎలా ట్రై చేశానో చూద్దాము. సన్నగా తరిగిన ఉల్లిపాయలో కొంచెం ఉప్పు, కొంచెం కారం, నేను కొంచెమే తీసుకున్నాను ఉప్పు, ఎందుకంటే మళ్ళీ పిండిలో వేసుకుంటాం కదా అందుకు. తర్వాత మిరపకాయ తీసుకొని మధ్యలోకి కట్ చేస్తూ అందులో ఉన్న విత్తనాలను తీసేసాక మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ఉంది కదా, వాటిని ఈ మిరపకాయ మధ్యలో పెట్టుకోవాలి. అలాగే అన్నీ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం పిండిని ఈ విధంగా తీసుకొని అందులో కొంచెం వంట సోడా, ఉప్పు, జీలకర్రను కొంచెం కచ్చపచ్చగా దంచి వేసుకోండి, స్మెల్ బాగుంటుంది. ఆ తర్వాత కొంచెం వాము, తర్వాత కొంచెం అల్లం ఎల్లిగడ్డ వేసుకొని ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఉన్నాయి కదా అందులో ఉంచేసి డీప్ ఫ్రై చేసేసుకోవాలి. నాకైతే చాలా బాగా అనిపించింది, మీరు కూడా ట్రై